తెలుగు రాష్ట్రాల మధ్య పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వివాదం ముదురుతోంది. శ్రీశైలం జలాలను పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఎక్కువగా తరలిస్తూ తక్కువగా నమోదు చేస్తున్నారని తెలంగాణ మంత్రి హరీష్ అంటుంటే లెక్కలు పక్కాగా ఉన్నాయని ఏపీ ఇరిగేషన్ అధికారులు అంటున్నారు. ఎక్కువగా నీటిని తరలించిన నిలువ ఉంచేందుకు జలాశయాలు ఎక్కడ ఉన్నాయనేది అధికారులు, రైతుల వాదన. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి మా రిపోర్టర్ చంద్రశేఖర్ పూర్తి వివరాలు అందిస్తారు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి శ్రీశైలం జలాశయం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదంగా మారింది. ఈ ఏడాది కూడా రెండు రాష్ట్రాల మధ్య శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ వెనుక ఉన్న పోతిరెడ్డిపాడు వివాదాస్పదంగా మారింది. మంత్రి హరీష్ రావు ఆరోపణలతో మరోసారి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ తెరపైకి వచ్చింది. మనం చూస్తున్న ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఇది దాదాపు 18,650 క్యూసెక్ల నీటి సామర్థ్యం ఉన్న 4 గేట్లు ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు ఉన్నాయి. ఈ హెడ్ రెగ్యులేటర్ నుంచే అత్యధికంగా వాటర్ని డ్రా చేస్తున్నారనేది మంత్రి హరీష్ రావు ఆరోపణ. అయితే ఇక్కడ నిన్నటి వరకు కూడా కేవలం 1,500 క్యూసెక్ల నీటిని మాత్రమే విడుదల చేశారు. ఇవాళ దాన్ని 3,500 క్యూసెక్లకు పెంచారు. అయితే ఇప్పటివరకు మనం ఒకసారి ఈ వాటర్ ఇయర్లో శ్రీశైలం జలాశయం నుంచి ఎవరెవరు ఎక్కడెక్కడ ఎన్ని వాటర్ డ్రా చేశారనేది ఒకసారి పరిశీలిస్తే ఈ ఏడాది లెఫ్ట్ పవర్ హౌస్ అంటే తెలంగాణలోని శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 34.9 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు. అలాగే రైట్ పవర్ హౌస్ ఏపీ పరిధిలోని కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 39.12 టీఎంసీల నీటిని విడుదల చేశారు. అలాగే పోతిరెడ్డిపాడు నుంచి ఇప్పటి వరకు కేవలం 20.5 టీఎంసీల నీటిని మాత్రమే విడుదల చేసినట్లు చాలా స్పష్టంగా రికార్డులు చెబుతున్నాయి. వాస్తవ పరిస్థితి కూడా ఇక్కడ కేవలం రోజుకు 1,500 క్యూసెక్ల నీటిని మాత్రమే విడుదల చేశారు. అలాగే హంద్రీనీవాకు 7.9 హంద్రీనీవా ఎత్తిపోతల పథకానికి 7.9 టీఎంసీల నీటిని విడుదల చేశారు. ఎవాపరేషన్ లాసెస్ 1.4 టీఎంసీలుగా అధికారుల రికార్డులు చెబుతున్నాయి. ఇందులో ఏమాత్రం తప్పు లేదు, అంతా వాస్తవ లెక్కల ప్రకారమే ఈ నివేదికలు చెబుతున్నాయని అధికారులు చాలా స్పష్టంగా చెబుతున్నారు. మొత్తం మీద 104 టీఎంసీలు ఈ వాటర్ ఇయర్లో శ్రీశైలం జలాశయం నుంచి విద్యుత్ ఉత్పత్తి ద్వారా అలాగే పోతిరెడ్డిపాడు హంద్రీనీవా ద్వారా నీటిని విడుదల చేసినట్లు చాలా స్పష్టంగా తెలుస్తోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కూడా ఇక్కడ మనం చూస్తున్న ఇది పవర్ హౌస్. ఈ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు విడుదల చేస్తున్నారు మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. నిన్నటి వరకు 1,500 క్యూసెక్ల నీటిని మాత్రమే విడుదల చేశారు. ఇవాళ 3,500 క్యూసెక్లకు పెంచారు. అయితే తెలంగాణ ప్రభుత్వ ఆరోపణలో ఏమాత్రం వాస్తవం లేదు. రాయలసీమకు నీటి అవసరం ఉన్నప్పటికీ ఎక్కువ విడుదల చేయడం లేదనేది కూడా ఇక్కడ రైతుల ప్రధాన ఆరోపణగా కనిపిస్తోంది. మనం ఇక్కడ పక్కనే ఇంకొక హెడ్ రెగ్యులేటర్ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ కొత్తగా నిర్మాణంలో ఉన్న హెడ్ రెగ్యులేటర్ అది దాదాపు 10 గేట్లతో 44,000 క్యూసెక్కుల డ్రా చేసేందుకు సామర్థ్యం ఉన్న కొత్త హెడ్ రెగ్యులేటర్ అది. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు దాని నిర్మాణం మొదలైంది. ఇప్పటికీ పనులు కొనసాగుతూనే ఉన్న కారణంగా అది ఇంకా పని ఇంకా ఆచరణలోకి రాలేదు. దీంతో 44,000 క్యూసెక్లు డ్రా చేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ వరద కాలంలోనే వరద నీటి ప్రవాహం ఉన్న సమయంలోనే ఆ నీటిని డ్రా చేయాలన్న నిబంధన చాలా స్పష్టంగా ఉంది. అది కూడా హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తి కారణంగా దాన్ని ఇంకా పని చేయడం లేదు. మొత్తం మీద తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలపైన రాయలసీమలోనూ చాలా స్పందన అంటే రియాక్షన్ కనిపిస్తోంది. రాయలసీమకు పెద్దగా వాటర్ లేదు, అయినప్పటికీ ఉన్న పూర్తి స్థాయిలో శ్రీశైలం డ్యాంలో 885 అడుగులకు నీటి మట్టం చేరువలో ఉన్నప్పటికీ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎక్కువ నీరు డ్రా చేయడం లేదనేది ఇక్కడ స్థానిక రైతు సంఘాల నుంచి విమర్శలు చాలా ఉన్నాయి.